ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. పంకజం! అమ్మా అమ్మా అమ్మా, కావేరి అమ్మా, ఎందుకో రమ్మని పిలిచావు, దేనికమ్మా? అది సరే, ఇదిగో ఇటు చూడు. డ్రెస్సులన్నీ చాలా బాగున్నాయమ్మా. నేను నిన్ను అడిగానా? ఎలా ఉన్నాయి అని అడిగానా? లేదమ్మా, అడగలేదు. నాకే నోడు దూల. ఇలా మాట్లాడి అలా తిట్లు తింటుంటాను. తిట్లు కాదు, నేనడిగింది అడిగినట్లు చెప్పకపోతే అప్పుడుంటుంది నీకు. ఏంటమ్మా అది? ఈ 5 డ్రెస్సుల్లో నేనొక డ్రెస్ ని సెలెక్ట్ చేసుకున్నాను. అది ఏ రంగు డ్రెస్సు అనేది నువ్వే చెప్పాలి. ఇది ఏంటి? ఈ డ్రెస్సా? అబే, అది కాదమ్మా, అది కాదు. ఇది 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 అదే కదమ్మా. ఆ డ్రెస్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు కదమ్మా. ఈ కలర్ అయితే నీకు బాగా నచ్చుతుందమ్మా. నువ్వు అమ్మలా చూసుకుందంతా అబద్ధం. నిన్ను సజ్జను బాబాయ్, సజ్జను, ఇదిగో నరసమ్మ, అందరూ వచ్చి నన్ను కాపాడండి. అలా వినదమ్మ గారు. ఇదిగో నరసమ్మ, చూస్తావేంటి? ఆ ఇంజెక్షన్ పొడు. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. అదేంటమ్మా, పంకజాన్ని ఎందుకు కొడుతున్నావు? నన్ను ఇంతకాలం అమ్మలా చూసుకున్నానని అబద్ధం చెప్పింది. ఏదో మాట వరుస కన్నానమ్మా, కానీ అదే ఈ రోజు నా ప్రాణం మీదకి తీసుకొస్తుంది అనుకోలేదమ్మా. సరే అంటే అంది, ఇప్పుడు దానికెందుకు అంత సీరియస్ అవడం? నాకు అమ్మ అయితే నేను ఏ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నానో అది చూపించమన్నాను. అమ్మాయి గారు, నేను నీకు అమ్మలాంటిదాన్నే, కానీ ఈ అమ్మగారు నిజంగా నీకు అమ్మే కదా? ఇదే ప్రశ్న ఆవిడని అడిగి నన్ను వదిలేయండమ్మా. పంకజం, నిన్ను కోపడి తప్పు చేశాను. చెప్పండి అమ్మగారు. చెప్పు, నేను ఏ డ్రెస్ వేసుకోవాలనుకున్నానో కరెక్ట్ గా చెప్పు. అమ్మయ్యా, నేను తప్పించుకున్నాను. ఇదిగో, నువ్వు అనుకున్నది ఈ డ్రెస్సే కదా? ఎస్, ఇదే నేను వేసుకోవాలనుకున్న డ్రెస్. నువ్వే నాకు నిజమైన అమ్మవి. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ. నువ్వు నిజంగా నాకు అమ్మవి కాబట్టి నా మనసులో ఏముందో తెలుసుకోగలిగావు. ఇక నుంచి నిన్ను నేను ఎప్పుడూ అమ్మ అనే పిలుస్తాను. ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదమ్మా. లేదమ్మా, ఎక్కడికి వెళ్ళు. ఇదిగో, ముందు మీ డ్రెస్ మార్చుకో. అలాగే అమ్మా. అమ్మగారు, నన్ను బతికించారండి. మీరు గనక రాకపోతే ఈ రోజు నన్ను హాస్పిటల్లో చేర్పించి ఆపరేషన్ చేసి బతికించాల్సి వచ్చేదమ్మా. ఏమైంది? చావు తప్పి కన్ను లొట్టపోయింది అయ్యగారు. అమ్మగారు రాకపోతే ఈ పాటికి టపా కట్టేసేదాన్ని. నువ్వు మరీ ఎక్కువ చెప్తున్నావు. ఎక్కువేంటి అమ్మగారు? నా అదృష్టం బాగుంది కాబట్టి పౌడర్ డబ్బా దొరికింది. అదే ఏ గాజు చేశానో దొరుకుంటే సచ్చుండేదాన్ని. అసలేం జరిగింది? కావేరి పంకజాన్ని పిలిచి తను ఏ డ్రెస్ వేసుకోవాలనుకుంటుందో తనని చెప్పమని అడిగింది. మీరు చెప్పండి అయ్యగారు.
ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడం ఎవరి వల్లైనా అవుతుందా? అందుకేనా నన్ను ఇరికించావు? నిన్నిరికించిందా? ఇరికించడం ఏంటండి? కావేరి అమ్మగారికి కన్నతల్లి కాబట్టి చెప్పమని చెప్పాను. ఇంతకీ చెప్పావా లేదా? ఎందుకు చెప్పరండి? కన్నతల్లి కదా, కన్నబిడ్డ మనసులో ఏముందో ఆ మాత్రం తెలీదా? అందుకే చెప్పారు. అమ్మయ్యా, అదేంటండి అలా అన్నారు? కొంపతీసి అమ్మగారు కన్నతల్లి కాదా ఏంటి? నర్మయ్, నువ్వు నీ ఎదవడవుట్లు. నిన్ను కావేరి కొట్టడంలో తప్పే లేదు అసలు. సిస్టర్, నువ్వు ప్రతిదానికి ఆ ఇంజెక్షన్ చేయకు. అయిన దానికి కాందానికి అలా ఇంజెక్షన్స్ చేస్తూ తన ఒళ్ళంతా తూట్లు పొడుస్తున్నారు. అలా చేయడం నాకు ఇష్టం లేదు మేడం, కానీ ఏం చేయమంటారు? హిస్టీరియా పేషెంట్కి ఉన్నట్టుండి కోపం పెరుగుతుంది. ఆ కోపం పెరిగిందంటే బీపీ బాగా పెరిగిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయలేదంటే నరాలు చిట్లిపోయే ప్రమాదం ఉంది. తనని వీలైనంత వరకు సమాధానం చెప్పి కంట్రోల్ చేయటమే మంచిది. ఇలా చీటికి మాటికి ఇంజెక్షన్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. చిన్నమ్మాయి గారిని కంట్రోల్ చెయ్యాలి అంటే అది మీతోనే సాధ్యమవుతుందమ్మగారు. మిమ్మల్ని చూడగానే కావేరి అమ్మ మొహంలో శాంతం కనిపించిందమ్మా. పైగా ఈరోజు మిమ్మల్ని అమ్మా అని కూడా పిలిచింది కదా. నిజంగానా? నిజంగా తన అమ్మాని పిలిచిందా? అదేంటయ్య గారు, అమ్మని అమ్మ అని పిలిస్తే దానికి అంత ఆశ్చర్యపోతున్నారు? ఏం కాదా? రాణి, ఇంకోసారి కావేరి పిలిచినప్పుడు నువ్వు వెళ్లకు. ఈ పంకజాన్ని పంపించు. మోత మోగిపోతూనే ఉంటుంది. అయ్యగారు, అంత మాట అనకండి, మీకు దండం పెడతాను. మరి లేకపోతే ఏంటి పిచ్చి బాగుడు వాగుతున్నావు? బుద్ధొచ్చిందయ్యా, ఇక నుంచి నేనేం మాట్లాడను. నువ్విలా భయపడితే ఎలా పంకజం? ఊరుకోండి అమ్మగారు. నాకొక పెద్ద డౌట్ ఉందండి. ఏంటి రాణి? పంకజం తన్ను తిన్న ప్రతిసారి మీరు పంకజం జీతాన్ని డబుల్ చేస్తున్నారు కదా. దానికి ఆశపడి కావేరిని పంకజం కావాలని రెచ్చగొడుతుందేమో నా అనుమానం. అమ్మగారు, మీకు దండం పెడతానమ్మా, మీరు లేనిపోని అనుమానాలు పెట్టకండి. అయ్యగారు నిజమే అనుకొని ఉన్న ఉద్యోగం పీకేస్తారండి. అసలే మొగుడు పారిపోయిన ఆడదాన్ని నన్ను ఇలా బతకనియండమ్మా. సరదాగా నన్లే, ఇక నుంచైనా తన కోపం వచ్చే పనులేం చేయకు, సరేనా? అలాగేనమ్మా. అయ్యగారు, ఇవాళ పౌడర్ డబ్బా నా నెత్తి మీద తగిలిందయ్యా. ఇంకో గంట ఆగితే 2 డబ్బాలు పగులుతాయి. అన్ని కల్పిస్తానులే పో.